ట్యుటోరియల్ ఈరోజు మనము జ్యూసులతో రక్తం ఎలా పెంచుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ జ్యూసులతో ఏ విధంగా రక్తం పెరుగుతుంది, ఎలాంటి పండ్ల జ్యూసులు తాగాలి అనే వాటి గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పుచ్చకాయ జ్యూసు, తర్వాత జామ జ్యూసు. ఈ రెండు జ్యూసులను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే గర్భవతులు రక్తహీనత అనగా అనీమియా బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒకవేళ రక్తహీనత ఉన్నా రక్తం త్వరగా పెరగాలన్నా ఈ పుచ్చకాయ జామకాయలో ఉండేటువంటి వైటమిన్ సి, ఐరన్ బాగా ఉపయోగపడతాయి. అదే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని, అన్ని పోషకాలను రక్తం పెరగడానికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండోది యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్ను మనం ప్రతిరోజు తీసుకోవాలి. తర్వాత దీనిలో ఐరన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్లో ఉసిరిక పొడి కలుపుకొని కూడా తీసుకోవచ్చు. దీని ద్వారా శరీరానికి వైటమిన్ సి అనేది అందుతుంది. మనం తినే ఆహారంలోని ఐరన్ శరీరం గ్రహించాలంటే వైటమిన్ సి ఎక్కువగా లభించే ఆహారము జ్యూసులుగా తీసుకోవాలి. తర్వాత బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్ అనేది అందరికీ చాలా సులభంగా దొరుకుతుందండి, చాలా తక్కువ రేటు కూడా. కాబట్టి రక్తహీనతతో బాధపడే ప్రతి గర్భిణి బీట్రూట్ జ్యూస్ ఒక మ్యాజికల్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ బీట్రూట్లో ఐరన్, వైటమిన్ సి అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ అనేది ప్రతిరోజు తాగితే శరీరంలో రక్తం అనేది చాలా త్వరగా పెరుగుతుంది. ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ, బి6, ఐరన్ ఉన్నాయి. బీట్రూట్ జ్యూస్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫోలేట్, వైటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్ ఇలా శరీరానికి అవసరమైనటువన్నీ ఈ బీట్రూట్ జ్యూస్లో ఉన్నాయండి. క్రమం తప్పకుండా బీట్రూట్ జ్యూస్ని తాగడం వల్ల మనం రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత పాలకూర మరియు క్యారెట్ జ్యూస్ గురించి తెలుసుకుందాం. ప్రతి గర్భిణి ఈ పాలకూర, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్త శాతం తగ్గకుండా చూసుకోవచ్చు. అనీమియాతో బాధపడుతున్న వారు ఆకుపచ్చగా మరియు తాజాగా ఉన్నటువంటి ఆకుకూరలు, పండ్లు తీసుకుంటుండాలి. రక్తహీనత సమస్యకు పాలకూర, క్యారెట్ జ్యూస్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మన శరీరము ఐరన్ గ్రహించాలంటే వైటమిన్స్ కూడా చాలా అవసరం. కాబట్టి ఈ పాలకూర మరియు క్యారెట్ జ్యూస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. తర్వాత నిమ్మకాయ, ఆరెంజ్ జ్యూస్ అండి. ఈ నిమ్మకాయలు కూడా అందరికీ బాగా దొరుకుతాయి. వీటిలో వైటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇవి బీపీని అదుపులో ఉంచుతాయి. తర్వాత ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత గర్భంలో ఉన్న బిడ్డ బాగా పెరగటానికి ఉపయోగపడతాయి. వాంతులు, తర్వాత కొందరికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, అది తగ్గడానికి కూడా ఈ నిమ్మకాయ మరియు ఆరెంజ్ జ్యూస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇవి దొరికేటికంటే ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు దానిమ్మ జ్యూస్ కూడా ప్రతిరోజు తాగడం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల జ్యూసులు మీరు తీసుకుంటూ ఉంటే రక్తం తగ్గకోకుండా చూసుకోవచ్చు. అలాగే అనీమియా ఉన్నవారికి 20 నుంచి 30 రోజుల్లో రక్తం బాగా పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్. తర్వాత వీడియోలో ఎలాంటి ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి అనే వాటి గురించి తెలుసుకుందాం.